Hi students, welcome to Aptitude Adda TV channel. So, ఇది మనకి థర్డ్ పార్ట్ అమ్మ. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే డైరెక్ట్గా ఈ థర్డ్ పార్ట్ ఓపెన్ అయితే మీకు క్లాసెస్ అర్థం కావు. ఫస్ట్ పార్ట్ చూడాలి, సెకండ్ పార్ట్ చూడాలి, థర్డ్ పార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏదో తమ్లైన్ మంచిగా ఉంటుంది, అవి మంచిగా ఉంటుంది అని అన్నీ ఓపెన్ చేసే సబ్జెక్ట్ రాదమ్మా. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒకసారి యూట్యూబ్ చూసేసి కూడా చాలామంది జాబులు కొట్టారు. మీరు బాగా సోషల్ మీడియాలో నాకంటే ఎక్కువ మీరే ఉంటారు. యూట్యూబ్ చూసి కూడా చాలామంది జాబ్ కొట్టారు. కానీ అది చూసే విధానం కూడా, నేర్చుకున్న సబ్జెక్ట్ కూడా ప్రాపర్గా ఉండాలి. మనం ఒక ఛానల్ని ఫాలో అవుతున్నామంటే దాని నుంచి మనకు ఒక సబ్జెక్ట్ రావాలి. నేను పార్ట్ 1 రిలీజ్ చేశాను, పార్ట్ 2 రిలీజ్ చేశాను, ఇది పార్ట్ 3 అనమాట. సో పార్ట్ 1 అనేది చూసిన వాళ్ళు మళ్ళీ పార్ట్ 2 అనేది చాలా తక్కువ మంది చూసారు. అది ఏందో నాకు ఇంకా ఇప్పటికే అర్థం కావట్లేదు. సో నేను చెప్పేది ఏంటంటే కంటిన్యూస్గా చూడండి. ఇవన్నీ ప్లేలిస్ట్లో కూడా పెట్టాను. ఇప్పుడు యావరేజ్ నుంచి పెట్టాను. యావరేజ్ పార్ట్ 1, పార్ట్ 2 అనేది ప్లేలిస్ట్లో కూడా పెట్టాను. ఈ పార్ట్ 3 అనేది కూడా ప్లేలిస్ట్లో పెడతాను. దీనికంటే ముందు ఏంటంటే మన కామెంట్ బాక్స్లో మన మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళిపోతారు. సో మీకు ఈ వీడియో రిలీజ్ అయిన కొన్ని గంటల తర్వాత నేను క్యాట్ లెవెల్లో దాదాపు ఒక 15 క్వశ్చన్స్ అనేవి పీడిఎఫ్ ఉందమ్మా. క్యాట్ లెవెల్లో కంప్లీట్గా యావరేజ్ క్వశ్చన్స్, చాలా హై రేంజ్ క్వశ్చన్స్. నేను చాలా సోషల్ మీడియాలలో అక్కడ తీసి తయారు చేసిన క్వశ్చన్లు. సో ఆ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. సరే, చూసిన వాళ్ళంతా ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కొంతసేపు తర్వాత నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ అనేది మీకు పీడిఎఫ్ పెడతాను. దానివల్ల మీకు యూజ్ ఏంటంటే నెక్స్ట్ ఈ పార్ట్ 4 కానీ పార్ట్ 5 కానీ ఆ క్వశ్చన్స్ అనేది యూట్యూబ్లో చెప్తాను కంప్లీట్గా. నా ఆలోచనల్లో ఒకటే అమ్మ, మీరు నా యూట్యూబ్ చూస్తున్నందుకు, మీరు స్పెండ్ చేసి ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ స్పెండ్ చేస్తున్నందుకు మీకు కనీసము ఎంతో అంత నాలెడ్జ్ రావాలి. దాంట్లో 2 క్వశ్చన్లు చెప్పుకుంటూ పోతే నాలెడ్జ్ అయితే రాదు. దానివల్ల మీ యొక్క ఇంటర్నెట్ అనేది కూడా వేస్ట్, చివరికి ఛార్జింగ్ కూడా వేస్ట్. సో ఇది థర్డ్ పార్ట్. నేను కంటిన్యూ చేస్తున్నాను. లాస్ట్ క్వశ్చన్ తర్వాత కంటిన్యూ చేస్తున్నాను. క్వశ్చన్ ఒకసారి చూడండి. 11 మంది ఆటగాళ్ళు ఉన్న ఒక క్రికెట్ జట్లో 17 సంవత్సరాలు మరియు 20 సంవత్సరాల వయసున్న 2 ఆటగాళ్ళ స్థానంలో వేరే 2 ఆటగాళ్ళు చేరారంట. దీనివల్ల ఆ జట్టు యొక్క సగటు వయసు 2 నెలలు తగ్గిందన్న. దీనివల్ల ఆ జట్టు యొక్క సగటు వయసు ఏమైందంట, 2 నెలలు తగ్గింది. అయితే కొత్తగా వచ్చిన 2 ఆటగాళ్ళ యొక్క సగటు వయసు ఎంత అని క్వశ్చన్ వేసి, కొత్తగా వచ్చిన 2 ఆటగాళ్ళ యొక్క సగటు వయసు. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 యావరేజ్ ఒక 20 అనుకో అమ్మ. అప్పుడు టోటల్ ఏమవుతుంది, 40 కదా. మీకు తెలిసిందే కదా. ఎప్పటికైనా టోటల్ రావాలి అంటే మనము మనుషులు ఇంటూ యావరేజ్ చేస్తాం, అవునా కాదు? అయితే ఇక్కడ మొత్తం 11 మంది ఉన్నారంటమ్మా. 11 మందిలో ఒక 2 ఏం చేశారంటే, ఒకడు 17 సంవత్సరాలతో బయటికి వెళ్ళిపోయాడు, ఒకడు 20 సంవత్సరాలతో బయటికి వెళ్ళి, అంటే వీళ్ళు 2 కలిసి 37 సంవత్సరాలతో బయటికి వెళ్ళిపోయారు. 37 సంవత్సరాలతో బయటికి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోతే ఏమైపోయిందంటే ఈ కొత్తగా వచ్చిన 2 జాయిన్ అవుతారుగా, అందరికీ 2 నెలలు తగ్గిపోయింది. అంటే 11 × 2 అంటే 11 × 2 మంత్స్ అంటే వీళ్ళు 22 మంత్స్ ఎక్స్ట్రా తీసుకొని పోయారు. ఎన్ని మంత్స్ ఎక్స్ట్రా తీసుకుపోయారు? 22 మంత్స్. మళ్ళీ యావరేజ్ కనుక సేమ్ ఉంటే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 20 మంది ఉన్నారు. 20 మంది ఒక యావరేజ్ ఒక 50 అనుకుందాం. దీంట్లో నుంచి ఒక 5 మంది వెళ్ళిపోయారు, ఎంతో అంత అమౌంట్ తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ ఇంకొక 5 మంది వచ్చి యాడ్ అయిన తర్వాత కూడా అప్పుడు 5 మంది పోయిర్రు, 5 మంది వచ్చిన తర్వాత కూడా 20 మంది యావరేజ్ సేమ్ ఉండాలి అంటే వీళ్ళు ఎంత అయితే తీసుకుపోయారో అంత వీళ్ళు తీసుకొని రావాలి, అవునా కాదు? అంటే మళ్ళీ యావరేజ్ కనుక 20 మంది యొక్క యావరేజ్ 50 అయితే ఒక 5 మంది బయటికి వెళ్ళిపోయారు, మళ్ళీ 5 మంది లోపలికి వచ్చారు.
బయటికి వెళ్ళిపోయి లోపలికి వచ్చినా కూడా మళ్ళీ యావరేజ్ సేమ్ అయితే సేమ్ రావాలి అంటే వీళ్ళు ఎంతైతే తీసుకుపోయారో అంత వీళ్ళు తేవాలి. అవునా కాదు? ఒకవేళ ఇక్కడ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అదంతా కొత్తగా వచ్చేళ్ళ మీద బర్డెన్ పడుతుంది. అవునా కదా? తక్కువ వచ్చిందనుకో తీసుకురావడం కొంచెం తక్కువ తీసుకోవాలి, మళ్ళీ అదంతా కవర్ చేయాలి. మళ్ళీ ఇది చేయాలి అంటేనేమో ఎక్కువ తీసుకొని రావాలి. అయితే వీళ్ళు ఏం చేసిర్రంటే ఇక్కడ జాగ్రత్తగా 22 మంత్స్ తక్కువ తీసుకొచ్చారు. అంటే 22 మంత్స్ తక్కువైంది. ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు గినక ఈ 37 సంవత్సరాలు కవర్ చేస్తే నో ప్రాఫిట్ నో లాస్, అంటే యావరేజ్ చేంజ్ కాదు. అంటే యావరేజ్ చేంజ్ అయ్యింది అంటే తగ్గింది అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు దీనికంటే తక్కువ తీసుకొచ్చినట్టే కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు దీనికంటే తక్కువ తీసుకొచ్చినట్టు. మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు దానికంటే తక్కువ తీసుకురావాలంటే అన్నీ 37 కంటే తక్కువ ఉన్నాయి చూడండి ఆప్షన్స్. అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ తెలవాలి, దాని మీనింగ్ తెలవాలి. ఎంత తక్కువ తీసుకొచ్చారు? ఈ 37 సంవత్సరాల నుంచి 27 నెలలు తీసేస్తే అంత తక్కువ తీసుకొచ్చారు. అంటే 30 అంటే ఇది దాదాపు 2 ఇయర్స్, అంటే ఒక 2 ఇయర్స్ కలిపితే 2 మంత్స్ కలిపితే 2 ఇయర్స్ అనమాట. అంటే 2 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ అవుతుంది. లెక్కకైతే 35 ఇయర్స్, అంటే 35 ఇయర్స్ 2 మంత్స్ తీసుకోవచ్చు కొత్తగా వచ్చిన వాళ్ళు. అర్థమవుతుందా? అర్థం కాదు. కొత్తగా వచ్చిన వాళ్ళు 35 అంటే 37 ఇయర్స్ నుంచి 22 మంత్స్ తీసేస్తే మనకు వచ్చేది ఎంత? 35 ఇయర్స్ 2 మంత్స్ అన్నమాట. ఇది కొత్తగా వచ్చిన వాళ్ళు తేవాల్సిన యావరేజ్. అంటే ఎంతమంది? ఇద్దరు కదా. ఇద్దరు అంటే ఇప్పుడు యావరేజ్ కనుక్కోవాలంటే ఈ యావరేజ్ కనుక్కుంటే మనకి 17 ఇయర్స్ 7 మంత్స్ ఇది మన యావరేజ్. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంత తేవాలమ్మా? 17 ఇయర్స్ 7 మంత్స్తో బయటికి రావాలి. సరే ఎట్లా క్యాన్సిల్ చేసిర్రు అంటే ఒకసారి చూడండి. 2 1s 2 17s 2 17s అంటే 34 అంటే ఇంకెన్ని ఉంటుంది? 1 ఇయర్ ఉంటుంది. 1 ఇయర్ అంటే ఎంత? 12 మంత్స్ ప్లస్ ఇంకా ఎక్స్ట్రా ఎన్ని మంత్స్? 2 మంత్స్. అంటే మొత్తం ఎంత? 14 మంత్స్ ఇద్దరు డివైడ్ చేసుకుంటే ఈచ్ ఎంత పర్సెంట్? 7 మంత్స్. సో ఆన్సర్ అంతా 17 ఇయర్స్ 7 మంత్స్. అంటే ఫస్ట్ ఈ లాజిక్ తెలవాలి. ఇదే లెక్క మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా కానీ టైప్ చేయండి, మీకు దాని యొక్క ప్రొసీజర్ ఏ విధంగా ఇస్తారో ఒకసారి మీరు చూసుకోండి. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుందమ్మా. టోటల్ కంప్లీట్గా క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. ఎటువంటివి కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ని నీట్గా చదవండి, కాన్సెప్ట్తో చదవండి. దీని కాన్సెప్ట్ అల్లా ఒకటే, యావరేజ్ కాన్సెప్ట్ అల్లా ఒకటే. ఒక గ్యాంగ్లో ఎంతమంది అయితే బయటికి పోతారో వాళ్ళు ఎన్ని డబ్బులు అయితే తీసుకొని పోతారో కొత్తగా వచ్చే వాళ్ళు కూడా అన్నే డబ్బులు తీసుకొస్తే ఆ యావరేజ్ అనేది సేమ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎక్కువ తీసుకొస్తేనేమో యావరేజ్ పెరుగుతుంది, తక్కువ తీసుకొస్తేనేమో యావరేజ్ తగ్గుతుంది. ఎక్కువ తీసుకొస్తేనేమో అందరూ పంచుకోవాలి ఇంక్లూడింగ్ కొత్తగా వచ్చిన వాళ్ళతో. ఒకవేళ తక్కువ తీసుకొస్తే అందరూ భరాయించాలి ఇంక్లూడింగ్ కొత్త వాళ్ళతో సహా. ఇదే యావరేజ్ యొక్క కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. ఒకసారి ఈ క్వశ్చన్ అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. క్వశ్చన్ ఏమిచ్చిందంటే ఒక తరగతిలో 30 మంది బాలుర్ల యొక్క సగటు వయసు 15 సంవత్సరాలు. 20 సంవత్సరాల వయసున్న ఒక బాలుడు వెళ్ళిపోయి అతని స్థానంలో 5 సంవత్సరాల వ్యత్యాసం గల 2 బాలుళ్ళు చేరారు. ఇప్పుడు ఆ బాలుర్ల అందరి సగటు వయసు 15 సంవత్సరాలు అయినా బాలుల్లో చిన్నవాడి వయసు ఎంత అని క్వశ్చన్ వేసిన. బాలుల్లో చిన్నవాడి వయసు ఎంత? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందే విషయం ఏంటంటే దీని పీడిఎఫ్స్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీరు ఖచ్చితంగా ఆ కామెంట్ బాక్స్లలో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింకుని మీరు వెళ్ళండి. నేను రేపు దీని పీడిఎఫ్ అనేది పెడతాను, ఈరోజు క్యాట్ లెవెల్ పీడిఎఫ్ అనేది పెడతాను. చూడండి, ఒక తరగతిలో 30 మంది ఉన్నారంట. ఈ 30 మంది యొక్క యావరేజ్ ఎంత అంటుండు? 15 ఇయర్స్ అంటు. అంటే కండిషన్ ఏంది? 15 రూపీస్ అనుకుందాం. ఎంత? 15 రూపీస్. కండిషన్ ఏంది? ఈ దండుపాల్యం కండిషన్ ఏంది? 30 మంది అందరి దగ్గర 15 రూపాయలు ఉన్నాయి.
ఎవడైనా కొత్తవాడు వస్తే 15 రూపాయలు తీసుకొని రావాలి, లేదు అంటే ఎక్కువ తీసుకొని రావాలి. ఎక్కువ తీసుకొస్తే అందరూ పంచుకుంటారు. ఎవడైనా వెళ్ళిపోతే, ఈ గ్యాంగ్లో నుంచి వెళ్ళిపోతే, వాడు తీసుకొని పోతే 15 రూపాయలు తీసుకొని వెళ్ళిపోవాలి. వాడు 15 తీసుకొని వాడు వెళ్ళిపోవాలి. ఒకవేళ ఆ 15 కన్నా ఎక్కువ తీసుకపోతే మళ్ళీ గ్యాంగ్ లాస్ అవుతుంది కదా, ఆ లాస్ అయింది అందరూ భరాయించాలి. వెళ్ళిపోయేటోడు పోతూ పోతూ ఏం చేసిండు, వాడు 15 రూపాయలు తీసుకొని పోకుండా ఒక 5 రూపాయలు ఎక్కువ తీసుకుపోయిండు. అంటే 5 రూపాయలు ఎక్కువ తీసుకుపోయిందంటే ఇప్పుడు గ్యాంగ్ ఏమైపోయింది, 5 రూపాయలు లాస్ అయిపోయింది. గ్యాంగ్ ఏమైపోయింది, 5 రూపాయలు లాస్ అయింది. ఇప్పుడు కొత్తగా ఒక ఇద్దరు వచ్చి చేరిందంటమ్మా. ఇద్దరు వచ్చి చేరిన తర్వాత కూడా యావరేజ్ ఎంత ఉందంటమ్మా, 15 ఉంది. చాలా నీట్గా చదివితే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. అంటే ఒకడు పోయిండు, ఒకడు బయటికి వెళ్ళిపోయిండు, ఇద్దరు లోపలికి వచ్చారు. అంటే ఇప్పుడు మొత్తం 31 మంది ఉన్నారుగా. అంటే 31 మంది ఉన్నప్పుడు కూడా యావరేజ్ ఎంత అయిందంట, 15 రూపీసే అయిందంట. ఇగో చూడు, 31 మంది ఉన్నప్పుడు కూడా యావరేజ్ 15. అంటే ఈ ఇద్దరు ఏం చేసిర్రు, గ్యాంగ్ కండిషన్ ఏంది, ఈ ఇద్దరు గ్యాంగ్ కండిషన్ ఏంది, ఈ ఇద్దరు లోపలికి వస్తే మీరు 15 రూపాయలు తీసుకొని రావాలి, ఒక్కొక్కడు 15 రూపాయలు తీసుకొని రావాలి అని కండిషన్ పెట్టింది గ్యాంగ్. కానీ వీడు పోతూ పోతూ ఎన్ని రూపాయలు తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు, 5 రూపాయలు తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు యావరేజ్ సేమ్ రావాలంటే ఈ 15 తీసుకొచ్చింది కాక వీడు దొంగతనం చేసిన 5 రూపాయలు ఉన్నాయిగా, ఆ 5 రూపాయలు కూడా వీళ్ళిద్దరూ తీసుకొని రావాలి. అంటే ఇప్పుడు ఇద్దరు, పెద్దోడు చిన్నోడు, ఇద్దరు కలిసి ఎన్ని రూపాయలు తీసుకొచ్చారు, గ్యాంగ్లో 35 రూపాయలు తీసుకొని వచ్చారు. అవునా కదా, ఇది క్వశ్చన్, మొత్తం క్వశ్చన్లోనే ఉంది చూడు. పెద్దోడు చిన్నోడు కలిపి ఎన్ని రూపాయలు తీసుకొచ్చారు, గ్యాంగ్లోకి 35 రూపాయలు తీసుకొచ్చారు. లెక్కకి 15 తీసుకొని రావాలి, కానీ వాడు 5 రూపాయలు ఎక్స్ట్రా దొంగతనం చేసిన, ఆ 5 రూపాయలు కూడా వీళ్ళే కవర్ చేయాలి ఇద్దరు. ఇది వీళ్ళిద్దరి యొక్క టోటల్ 35. వీళ్ళు చిన్నోడు పెద్దోడు యొక్క వయసుల మధ్య డిఫరెన్స్ 5 రూపీస్. నేను లాస్ట్ వీడియోలో చెప్పిన A+B A-B ఈ రెండిటి మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంటే ఈవెన్ నెంబర్ ఉండాలి, ఆడ్ నెంబర్ ఉంటే ఆడ్ నెంబర్ ఉండాలి. ఆడ్ నెంబరు ఈవెన్ నెంబరు ఉంటే అది ఖచ్చితంగా పాయింట్స్లలో వస్తాయి. ఈ రెండు ఆడ్ నెంబర్సే. మనకి ఇక్కడ ఏమన్నాడు, చిన్నోడి వయసు ఎంత అన్నాడు. అంటే ఈ చిన్నోడి వయసు ఎంత అన్నాడు. మళ్ళీ చిన్నోడి వయసు రావాలంటే ఈ రెండింటిని మైనస్ చేయి. 35 - 5 అంటే 30. 30/2 అంటే చిన్నోడి వయసు 15 ఇయర్స్. సో మన ఆన్సర్ ఎంత, చిన్నోడి వయసు 15 ఇయర్స్. మళ్ళీ చిన్నోడు వాడు 15 వాడు తెచ్చుకోండు అంటే పెద్దోడు 20 రూపీస్ తెచ్చినట్టు అర్థం. వీడు 20 తెచ్చిండు, వీడు 15 తెచ్చిండు. వీడికంటే వీడు 5 ఎక్కువ. ఈ 5 ఎందుకు ఎక్కువ తెచ్చిండంటే వాడు దొంగతనం చేసిండు కాబట్టి వాడు తెచ్చిండు. ఇది మనం చేసే పద్ధతి. ఈ కండిషన్ మీద లెక్క రాకుండా క్వశ్చన్ పేపర్ తయారు చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంటే ఈవెన్ నెంబర్ ఉండాలి, ఆడ్ నెంబర్ ఉంటే ఆడ్ నెంబర్ ఉండాలి. ఆడ్ ఈవెన్ ఉంటే ఇది ఖచ్చితంగా పాయింట్స్లలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనకి చిన్న నెంబర్ రావాలి అంటే ఈ రెండింటి నుంచి తీసేసేయి, 30 వస్తుంది. 30/2 చేస్తే 15 వస్తుంది. ఒకవేళ పెద్ద నెంబర్ రావాలంటే రెండింటిని ప్లస్ చేసి /2 చేసేసి పెద్ద నెంబర్ వస్తుంది. అంతేకాని ఈ సోది ప్రాసెస్ కొట్టేసి 2b = అదంతా చేయకు. అది ఇది ఒకటే, కానీ కొంచెం తెలివిగా ఆలోచించు, మెచ్యూరిటీగా ఆలోచించు, చిన్నపిల్లగానిలాగా ఆలోచించకండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. రైట్ అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఒకవేళ ఇది గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ లేకపోతే నువ్వు విఆర్ఓ కానీ ఎస్ఎస్సి జీడీకి కానీ లేకపోతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లేకపోతే కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్కైనా కానీ ఈ క్వశ్చన్ ఇస్తే కొంచెం లాంగ్ ఇస్తారమ్మ. అంటే నిజంగా ఈ క్వశ్చన్ నెంబర్ 50 స్టార్టింగ్లో ఇయ్యారు, లాంగ్ ఇస్తారు. స్టార్టింగ్లో ఇస్తే ఏమైపోతుంది అంటే కొంచెం చాలా స్టూడెంట్స్ యొక్క బ్రెయిన్ సెట్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో చేయడానికి తొందరగా ఆస్కారం. దీన్ని తీసుకుపోయి అదే 70 80లో ఇచ్చిండు అనుకో, మీ యొక్క బ్రెయిన్ అనేది అప్పటికే చాలా కష్టపడి ఉంటుంది. కాబట్టి 2 గంటలు ఎంత అంటే 4 అని చెప్పడానికి కూడా మనము కష్టపడతాం. ఆ టైంలలో ఈ క్వశ్చన్ తీసుకుపోయి ఇస్తాడు ఒక సైకాలజికల్గా.
అందుకే ఏ క్వశ్చన్ ఎప్పుడు ఇవ్వాలో వాళ్ళకి బాగా తెలుసు. మీరు ఎగ్జామ్ రాస్తే ఎక్కడ పడితే అక్కడ ఎగ్జామ్ రాయదు, ఒక క్వశ్చన్ ఎక్కడ ఇవ్వాలని తెలిసిన వాళ్ళ దగ్గర ఎగ్జామ్ రాయాలి. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఏబీల యొక్క సగటు వయసు 20 సంవత్సరాలు, ఏ స్థానంలోకి సి వస్తే 19 సంవత్సరాలు, మళ్ళీ సి స్థానంలోకి ఏ స్థానంలోకి సి వస్తే అంటే ఏని తీసేసి సికి వస్తే అప్పుడు బీసీ అవుతుంది, అవునా? మళ్ళీ ఇక్కడ బి స్థానంలోకి ఏ వస్తే ఇక్కడ లేదమ్మా, ఇక్కడ బి స్థానంలోకి ఏ వస్తే అప్పుడు వాళ్ళ యావరేజ్ 21 అవుతుంది. అయితే ఏబీసీలు వాళ్ళ వయసులు ఏవి అంటుండ్రు, ఏబీసీల వయసులు ఎంత అని క్వశ్చన్. మీరు ఇక్కడ గమనిస్తే ఇదంతా చాలామంది ఫార్వర్డ్ చేస్తారు. అప్పుడు ఫార్వర్డ్ ఎట్లా చేస్తారు అంటే 2a ప్లస్ సంథింగ్ ఇట్లా చేసుకుంటూ పోతారు. సో ఇది చేయాల్సిన అవసరం లేదమ్మా. మళ్ళీ ఇద్దరిని కలిపితే సగటు యొక్క వయసు 20 అంటే ఇద్దరి యొక్క సగటు వయసు 20 అంటే మళ్ళీ ఏబీ యొక్క టోటలు 40 అన్నట్టే కదా. ఏబీ యొక్క టోటల్ ఎంత 40 అన్నట్టు. అప్పుడు ఏ స్థానంలోకి సి వస్తే అంటే అప్పుడు బీసీ యొక్క టోటలు 38 అన్నట్టే. మళ్ళీ ఏసీ యొక్క టోటలు 41 అన్నట్టేగా. ఎట్లొచ్చింది సార్ ఇది అంటే 20ని డబల్ చేయాలి, 19ని డబల్ చేయాలి. మనకు టోటల్ రావాలంటే ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో అన్ని నెంబర్స్ దాంతో ఇంటూ చేస్తాం. తర్వాత సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ 40. నువ్వు ఎప్పుడైతే ఆప్షన్లో ఈ 2 కూడితేవో 40 వస్తుందో అదే మన ఆన్సర్. 2 కూడితే 40 రాలే, 40 రాలే, 40 రాలే. మళ్ళీ ఈ 2 కూడితే 40 వచ్చినాయి. బీసీ ఈ 2 కూడితే 38 వచ్చినాయి. మళ్ళీ మామూలుగా 21 కదా, సో ఇది 42. ఈ 2 కూడితే 42 వచ్చినాయి. సో ఆప్షన్ నెంబర్ ఏ. అంటే చూడగానే ఇది ఆప్షన్ త్రూ చేయాలనే ఆలోచన రావాలి. చాలామంది దీన్ని 2 ఏలు 2 బీలు 2 సీలు చేస్తారు, చేసి ఈ అన్నిటిని కూడతారు. లేదు అంటే ఇది 2 × 20 ప్లస్ 19 21 చేసి ఈ 2ని క్యాన్సిల్ చేసి లాస్ట్కి ఏ ప్లస్ బి కనుక్కుంటారు. ఏ ప్లస్ బి కనుక్కొని బీసీ వాల్యూ కనుక్కొని మళ్ళీ ఏ వాల్యూ కనుక్కుంటారు, తర్వాత బి వాల్యూ కనుక్కుంటారు, తర్వాత సి వాల్యూ కనుక్కుంటారు. ఇది లాంగ్ ప్రొసీజర్లో చేస్తాం. సో ఈ అన్ని సోది చేసే బదులు మనకి చిన్న తెలివి ఉండాలి. 1 మార్క్ క్వశ్చన్ 1 మార్క్ లాగానే చేయాలి, గుర్తుంచుకోండి. ఏ రెండింటిని కూడితే ఇక్కడ మనకి 40 వస్తుంది, ఇక్కడ ఇంటూ 2 చేస్తే 38 వస్తుంది, ఇది 42 వస్తుంది. సో ఈ రెండింటిని ఏవైతే కూడుతావో ఆప్షన్లో అది ఉంటుందో అదే ఆన్సర్. అట్లనే చేయాలి ఎగ్జామ్లో, వేరే విధంగా చెయ్యొద్దు, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. ఇవన్నీ మీకు ఒక చిన్న క్వశ్చన్ లాగా కనిపించవచ్చు, కానీ దాని యొక్క మీనింగ్ తెలుసుకోవాలి, బట్టి పట్టొద్దు. ఒక తరగతిలో 28 మంది విద్యార్థుల యొక్క సగటు వయసు 50 సంవత్సరాలు అంటే 50 రూపాయలు మార్కులయో సంవత్సరమో సమయం అంటే 20 మంది ఉన్నారమ్మా. ఈ 20 మంది యొక్క యావరేజ్ 50 రూపాయలు అంట. అయితే 8 మంది విద్యార్థులు వెళ్ళిపోతే సగటు 5 మార్కులు పెరిగింది. అయితే వెళ్ళిపోయిన విద్యార్థుల యొక్క సగటు మార్కులు ఎంత అని క్వశ్చన్ వేసిందమ్మా. చాలామంది స్టూడెంట్స్ దీన్ని ఏం చేస్తారు అంటే 28 × 50 చేస్తారు. మళ్ళీ సంథింగ్ 8 మంది కదా, 12 × 5 పెరిగింది కాబట్టి 55 చేస్తారు. ఇది వచ్చిన దాన్ని ఆన్సర్ని ఎంతో అంత ఆన్సర్ వస్తుంది, దాన్ని డివిజిబుల్ బై 8 చేస్తారు, ఇదే ఆన్సర్ అని ఇస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ లాజిక్గా ఆలోచించండి, క్వశ్చన్ మీనింగ్ తెలుసుకోండి. క్వశ్చన్ ఏమంటున్నా అంటే ఒక రూమ్ ఉందమ్మా, ఒక రూమ్లో 20 మంది, 20 మంది దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, 20 మంది దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. అయితే దాంట్లో ఒక 8 మంది వాళ్ళ ప్రవర్తన నచ్చలేదు. ఈ 20 మందికి నచ్చకపోతే వాళ్ళు ఏం చేశారంటే మీ 8 మంది మీరు వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోండి అనగానే యాజ్ ఎ రూల్ ప్రకారం ఏంది, వాళ్ళు వెళ్ళిపోవాలి, ఎన్ని రూపాయలు తీసుకొని వెళ్ళిపోవాలి, ఒక్కొక్కడు 50 రూపాయలు తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి. ఒక్కొక్కడు 50 రూపాయలు జోలో పెట్టుకొని బయటికి వెళ్ళిపోతుర్రు. వెళ్ళిపోతే మిగతా 12 మంది ఏం చేసిరంటే ఆ 8 మందిని ఆపి ఆ 8 మందిని ఆపి నేను మీకు కొన్ని డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చిన, మీరు మా గ్యాంగ్లో చేరేటప్పుడు కొన్ని డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చిన,
ఆ డబ్బులన్నీ మాకు రివర్స్ ఇచ్చేసేయండి అన్నారు. అంటే ఈ 8 మంది ఈ గ్యాంగ్లో వచ్చి జాయిన్ అయ్యేటప్పుడు ఈ గ్యాంగ్లోకి సరిపడే డబ్బులు వాళ్ళ దగ్గర లేవు. అయితే ఈ 12 మంది ఏం చేశారంటే వాళ్ళకి కొన్ని డబ్బులు ఇచ్చేసారు ఏది జాయిన్ అయ్యేటప్పుడు. అదే వెళ్ళిపోతుంటే ఏమంటామో, మీరు ఇచ్చిన డబ్బులు మళ్ళీ మా 12 మందికి మాకు రివర్స్ ఇచ్చేసేయండి అన్నారు. సరేలే అనుకొని ఈ 12 మందికి ఈ 12 మంది రివర్స్ తీసుకొని వస్తారు. ఈ 12 మంది రివర్స్ తీసేసుకుంటే ఒక్కొక్కడికి సారీ అమ్మ 20 మంది కదా, 28 అమ్మ. ఈ 20 మందికి 12 అన్న, దాన్ని ఇందాక నుంచి 20 అన్న 28. అయితే 8 మంది వెళ్ళిపోతే 20 మంది ఉంటారు. సో అది బ్రెయిన్లో పెట్టుకోకండి, మళ్ళీ ఇదంతా ఎడిటింగ్ చేయాలంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఒక గ్యాంగ్లో 28 మంది, వాళ్ళ యావరేజ్ 50. 8 మంది బయటికి వెళ్ళిపోతుంటే ఈ 20 మంది ఏం చేశారంటే, మీరు ఫస్ట్ మీకు కొన్ని డబ్బులు ఇచ్చేసినగా అవి మాకు ఇచ్చేసి వెళ్ళిపోండి అన్నారు. ఈ 8 మంది కొంచెం నిజాయితీ పరులు కాబట్టి, పోరాబాయ్ మీ డబ్బులు మాకెందుకు, తీసుకోండి అని ముఖం మీద ఇసిరేసారు ఆ డబ్బులు. అట్లా ముఖం మీద ఇసిరేసినప్పుడు ఆ డబ్బులు ఒక్కొక్కడు పంచుకుంటే 5 రూపాయలు ఎక్కువ వచ్చినాయంట. అంటే ఈ 20 మంది ఆ ఇసిరేసిన డబ్బులు అంటే మళ్ళీ తప్పుగా అనుకోకు, వాడు ఇచ్చిన డబ్బులు వాళ్ళు ఇచ్చేస్తే 100 రూపాయలు వచ్చినాయి. అంటే ఫస్ట్ ఈ 100 రూపాయలు 20 మంది ఈ 100 రూపాయలు ఎవరికి ఇచ్చారు? ఆ 8 మందికే ఇచ్చారుగా. ఆ 8 మందికి 100 రూపాయలు ఇచ్చిర్రు అంటే, ఆ 8 మంది పంచుకున్నారు అంటే వాళ్ళ దగ్గర 12.5 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చారు. అంటే ఒక్కొక్కడికి 12.5 రూపీస్ ఎక్స్ట్రా వచ్చినాయి. ఎప్పుడు? ఈ 20 మంది 100 రూపాయలు ఇస్తే, ఈ 12.5 ఇస్తేనే అప్పుడు వీళ్ళ యావరేజ్ 50 వచ్చింది. అంటే ఒకవేళ ఇవ్వకపోతే ఆ 8 మంది దగ్గర 37.5 రూపీస్ ఉన్నట్టే కదా. సో ఇది మన ఆన్సర్. కథ చెప్తా చూడండి. ఇప్పుడు ఈ 8 మంది ఏం చేస్తారంటే 37.5 రూపీస్ తీసుకొని వస్తారు. వాళ్ళు లోపలికి 37.5 రూపీస్ తీసుకొని వస్తారు. ఒక్కొక్కడు 37.5. ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. అయితే మీరు ఒక్కొక్కరు 37.5 రూపీస్ మా దగ్గర తీసుకొని వస్తే మీరు మాతోటి సరిపోరు. మీరు మాతో సరిపోవాలంటే మీ దగ్గర ఇంకా ఎన్ని రూపాయలు ఉండాలి? 100 రూపాయలు ఉండాలి అని. 100 రూపాయలు ఉండాలంటే ఈ 20 మంది ఏం చేశారు? ఒక్కొక్కడు 5 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? 8 మందికి ఇచ్చారు. మళ్ళీ 8 మంది 100 రూపాయలు వంచుకుంటే ఎంత వస్తుంది? ఒక్కొక్కడికి 12.5 వస్తుంది. వీళ్ళు తెచ్చింది ఎంత? 37.5. అంటే ఇప్పుడు ఒక్కొక్కడికి 12.5 ఎక్స్ట్రా యాడ్ చేసుకురు. యాడ్ అయిపోయి ఈ గ్యాంగ్లో చేరగానే యావరేజ్ 50 అయింది. ఇది స్టోరీ. ఇప్పుడు ఆ స్టోరీ ఉల్టా చెప్పాలి అంటే 28 మంది గ్యాంగ్లో ఒక్కొక్కడికి 50 ఉంది. ఈ 8 మంది బయటికి వెళ్ళిపోతూ వాళ్ళు తెచ్చింది ఒక్కొక్కరు లెక్కకి ఎన్ని? 37.5. కానీ గ్యాంగ్లో 30 రూపీస్ 50 రూపీస్ జోలో పెట్టుకొని పోతే దీంట్లో ఒకడు ఏమన్నాడు? నేను మీకు 100 రూపాయలు ఇచ్చిన మేమందరం కలిసి, ఆ 100 మాకు ఇచ్చేసేయండి అన్నాడు. ఆ 100 ఇస్తే ఆ 100 తీసేసుకోరు. ఈ తీసుకోవడం వల్లనే కదా వీళ్ళకి 5 పెరిగింది. ఇది స్టోరీ అన్నమాట. సో ఎగ్జామ్లో ఇదంతా చేయొద్దు. జస్ట్ ఒకటే ఒక స్టెప్ చేయాలి. ఎట్లా చేయాలి? 25లో ఎంత? 100. 100ని 8 భాగాలు చేస్తే ఎంత? 12.5. అంటే 50లో నుంచి 12.5 తీసేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 37.5. ఎగ్జామ్లో ఇక చూడండి ఇంతే చేయాలి. ఎగ్జామ్లో ఇప్పుడు ఎట్లా చేయాలో చెప్తా చూడండి. 50 కదా, 8 మంది వెళ్ళిపోయారు. 25లో ఎంత? 100. ఆ 100 8 మంది పంచుకురు. 100 డివిజిబుల్ బై 8 అంటే ఎంత? 12.5. అంటే 50లో నుంచి 12.5 తీసేస్తే ఎంత? 37.5. ఎగ్జామ్లో లెక్క చేస్తుంటేనే బ్రెయిన్లో క్యాల్కులేషన్ చేయాలి. ఈ విధంగా చేయాలి. ఎగ్జామ్లో గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ఫస్ట్లో ఇంటూ చేసిన విధానం ఉంటుంది చూడు, అది రాంగ్ ప్రొసీజర్ అమ్మ. రాంగ్ ప్రొసీజర్ అంటే కొన్నిటికి అవి సూటబుల్ కాదు, కానీ ఇప్పుడు నేను చెప్పేది అన్నిటికీ సూటబుల్ అవుతుంది. ఓడైనా గ్యాంగ్లకి వెళ్ళిపోతేనేమో ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులే తీసుకొని పోవాలి. ఎక్కువ తీసుకపోతే వచ్చేటోడు బరాయించాలి. చిన్న లాజిక్, ఇంతకు మించి ఏం లేదు. ముందు ముందు మీకు అన్నీ అర్థమైపోతాయి. అందుకే ఒక 100 క్వశ్చన్లు చెప్తా, క్లారిటీగా ఉంటుంది చూడండి. ఎక్కడ కూడా రాసుల మొత్తం బై రాసుల సంఖ్య పదం వాడవు. ఒక వ్యక్తి తన లైబ్రరీ కొరకు 50 పుస్తకాలను కొన్నాడు. ఒకవేళ అధికంగా 76 పుస్తకాలను ఖర్చు చేసి ఉంటే, అధికంగా 76 రూపాయలను ఖర్చు చేసి ఉంటే ఇంకొక 14 పుస్తకాలు వచ్చేవి.
అయితే దీనివల్ల పుస్తకం యొక్క సగటు ₹1 తగ్గింది. అయితే ఆ వ్యక్తి 50 పుస్తకాల సగటు ధర ఎంత అని క్వశ్చన్ అడిగింది. దీన్ని నేను 2 విధాలుగా చెప్తాను. ఒకటి ఆప్షన్ త్రూ చెప్తాను, ఒకటి ఫార్వర్డ్ చెప్తాను. చూడండి. అంటే ఇప్పుడు 14 పుస్తకాలు, జాగ్రత్తగా వినండి. 76 ప్లస్ ఎన్ని రూపాయలు తగ్గింది? ఒక్కొక్క రూపాయి తగ్గింది. యావరేజ్ ఎన్ని రూపాయలు తగ్గింది? ₹1 తగ్గింది. అంటే ఈ 50 పుస్తకాలకు కూడా ఒక్కొక్క రూపాయి తగ్గింది కదా. అంటే ఈ 50 పుస్తకాలకు కూడా ఒక్కొక్క రూపాయి తగ్గింది అంటే మొత్తం ఎంత? ₹126. ఇదంతా దేని ఘనకార్యం వల్ల? ఈ 14 బుక్స్ ఎక్స్ట్రా రావడం వల్ల. అంటే ఈ 14 బుక్స్ యొక్క యావరేజ్ ఎంత? ₹9. ఈ 14 పుస్తకాలు ఎప్పుడు? తర్వాత యాడ్ అయినప్పుడు కదా, 50 పుస్తకాలతో యాడ్ అయినప్పుడే కదా. అంటే ఇది మొత్తము 64 బుక్స్ యొక్క యావరేజ్ అన్నమాట. ఇప్పుడు 64 బుక్స్ యొక్క యావరేజ్ ఎప్పుడైంది? ₹1 తగ్గినప్పుడు ₹9 అయింది. అంటే ₹1 పెరిగితే ఎంత? ₹50 కదా. అప్పుడు 50 పుస్తకాల యొక్క యావరేజే కదా. సో మన ఆన్సరు 50 అమ్మ. ఇది మామూలుగా ఫార్వర్డ్. ఇది ఓకేనా. ఇది బ్యాక్వర్డ్ ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు ఇది 50 పుస్తకాలది కదా. 50 పుస్తకాలు అంటే ఇంటూ 50 యావరేజ్. అంటే నువ్వు ఇక్కడ ₹500 ఖర్చు పెట్టినావు. ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినావు? ₹500 ఖర్చు పెట్టినావు. ఇప్పుడు ₹500 ఖర్చు పెడితే ఎన్ని బుక్స్, ఎన్ని రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నావు? 76. అంటే ఇప్పుడు 576 పుస్తకాలను రూపాయలు ఖర్చు పెడుతున్నావు. ఇప్పుడు మొత్తము ఎన్ని పుస్తకాలు వస్తున్నాయి? 50 ప్లస్ 14 64 పుస్తకాలు వస్తున్నాయి. 64 పుస్తకాలు అంటే ఇప్పుడు దీని యావరేజ్ మనకి ఎంత వస్తుంది? ₹9 వస్తుంది. ఫస్ట్ యావరేజ్ ఎంత? ₹10. ఇప్పుడు యావరేజ్ ఎంత? ₹9. ఫస్ట్ దానికంటే ఇప్పుడు ఎంత తగ్గింది? ₹1 తగ్గింది. మ్యాచ్ అయింది కదా ఇక్కడ. సో ఇది ఆప్షన్ త్రూ ఎట్లా చేస్తారు? దీన్ని ఇంకొక విధంగా కూడా దీన్ని చేయొచ్చు ఆప్షన్ త్రూ. అది ఎలా అంటే ఫస్ట్ ఇది ₹10 కదా యావరేజ్. అంటే ఇది స్టార్టింగ్లో ₹10 యావరేజ్, ఇప్పుడు ₹9 యావరేజ్. ఇప్పుడు ఫస్ట్లో ఎన్ని పుస్తకాలు కొన్నావు? 50 కొన్నావు. అంటే ఇప్పుడు ఇది ₹500. ఇప్పుడు ఎన్ని పుస్తకాలు కొంటున్నావు? 64. అంటే 576. దీనికి డిఫరెన్స్ ఎన్ని రూపీస్? ₹76. మ్యాచ్ అయింది కదా. అంటే ఆప్షన్ త్రూలో ఒకసారి ఇట్లా చేసినా కూడా ఇది సూటబుల్ అవుతుంది, లేదు అంటే ఇది చేసినప్పుడు కూడా సూటబుల్ అవుతుంది. మనం ఎన్ని విధాలుగా అయినా చేయొచ్చు. ఎప్పుడు? ఆ క్వశ్చన్ అర్థమైతే. క్వశ్చన్ అర్థం కాకపోతే ఈ మెథడు ఇవన్నీ శూన్యము. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఎన్ని మెథడ్లు చేయడం ఇంపార్టెంట్ కాదు. ఒక బోర్డులో మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4లు చేసుకుంటే దాని వాల్యూ 0. ఎందుకంటే నీ క్వశ్చనే అర్థం కాదు. ఎగ్జామ్లో ఏ మెథడ్ చేస్తావు అన్నీ నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు. క్వశ్చన్ని కాన్సెప్ట్, ఒక చాప్టర్కి ఒకటే కాన్సెప్ట్ ఉండాలి. ఆ కాన్సెప్ట్ని బట్టి లెక్కలు చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ టైమ్ అండ్ వర్క్ ఉందన్న. టైమ్ అండ్ వర్క్ అంటే 3 చాప్టర్లు ఉంటాయి. పైప్స్, చైన్ రూల్స్, టైమ్ అండ్ వర్క్. ఈ మూడిట్ల నుంచి 10 మార్కులు వస్తాయి ఎగ్జామ్లో. మూడిటికి ఒకటే కాన్సెప్ట్. అసలు ఎటువంటి ఫార్ములాస్ వాడడం, M1, M2, MT ఇదంతా దరిద్రము, చెత్త. మూడిటికి ఒకటే కాన్సెప్ట్. ఈ మూడిటికి ఒకటే కాన్సెప్ట్తో లెక్కలు చేయాలి. మనకి ఎగ్జామ్లో 10 వస్తాయి. నువ్వు ఒకటే కాన్సెప్ట్తో నేర్చుకుంటేనేమో 10కి 10 చేయొచ్చు. బై మిస్టేక్ వాడు క్వశ్చన్ పేపర్ హార్డ్ ఇచ్చినాకో మినిమం 7 నుంచి 8 చేయొచ్చు. ఒక 2 దేవుడికి వదిలేసిన. మరి నువ్వు అంత నేర్చుకునేటోడు నువ్వే 2 వదిలేస్తే ఆ కాన్సెప్ట్ల బేస్ మీద నేర్చుకునేది ఈ కాన్సెప్ట్, అది ఆ కాన్సెప్ట్ బేస్ మీద నేర్చుకుంటే వాడు 2 కన్నా మా అంటే 4 కన్నా ఎక్కువ చేయడు. క్వశ్చన్ని నీకు కాన్సెప్ట్ ఒకటే ఉందనుకో, ఎస్ ఇది మనకి ఈ కాన్సెప్ట్ రైట్, ఒకటే కాన్సెప్ట్ చాప్టర్ మొత్తం రైట్, ఇది ఉంది చేసేయాలి, క్వశ్చన్ అర్థం కావట్లేదు వదిలేసేయాలి. సింపుల్ లాజిక్ అంతే. ఇంకా దాన్ని పట్టుకొని ఏలాడేయాలి. ఎప్పటికైతే నువ్వు మెథడ్స్ నేర్చుకుంటావో, ఫార్ములా వేసుకుంటావో, క్వశ్చన్ మీద చేయడం నేర్చుకుంటావు. ఇంక ఇట్లా 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 ఇది కాదు, దీన్ని ఎట్లా చేయాలి, ఇంకా మొత్తం ఎంతసేపు ఉన్నా గెలుకుతూ ఉంటావు. గెలికి నీకు టైం వేస్ట్ అవుతుంది. అందుకే లాస్ట్ మూమెంట్లో మీకు టైం అయిపోతుంది. క్వశ్చన్ పేపర్ పక్కకు పెట్టి బబుల్స్ దిద్దుతారు. చాప్టర్కి ఒకటే కాన్సెప్ట్. ఇప్పుడు యావరేజెస్కి ఏ విధంగా అయితే కాన్సెప్ట్ ఉంటుందో ప్రతి చాప్టర్కి ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ చెప్తాను. ఇప్పుడు అందరిలాగా కాదమ్మా, నేను దాదాపు 100 లెక్కలు చెప్తా చూడండి యూట్యూబ్లో.
కావాలంటే వేరే వాళ్ళు అట్లా చెప్పరు. మీకు ఎంతసేపు చేసినా వీడియో మొత్తానికి ఒక్క లెక్క చెప్తారు. మనం అట్లా ఉండదు. ఒక వీడియోకి ఒక 10 లెక్కలు, దాదాపు ఇవి ఈ యావరేజెస్ మీకు 100 లెక్కలకి నేను తక్కువ చెప్పను, మ్యాక్సిమం 80 లెక్కలైనా చెప్తా చూడండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ లెక్క చూద్దాం. రైట్ అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆ క్వశ్చన్కి లింక్ ఉంటుంది, కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి చూడండి. ఒక హాస్టల్లో 90 మంది విద్యార్థులు కలరు. 30 మంది కొత్త విద్యార్థులు చేరగా ఆ మెస్ యొక్క రోజువారీ ఖర్చు 560 రూపాయలు పెరిగింది. మరియు ఒక్కొక్క విద్యార్థి యొక్క సరాసరి 10 రూపాయలు తగ్గింది. అయినా ఆ మెస్ యొక్క రోజువారీ ఖర్చు ఎంత అని క్వశ్చన్ వేసిన. మెస్ యొక్క మొదట రోజువారీ ఖర్చు ఎంత అని క్వశ్చన్ వేసిన. మీరు ఇక్కడ జాగ్రత్తగా అనిపిస్తే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఇది సేమ్ లాస్ట్ క్వశ్చన్ లాగానే 560 ప్లస్ 90 ఇంటూ 10 అంటే మొత్తం 1460 వస్తుంది. ఈ 1460 30 రూపీస్ 30 మెంబర్స్ యొక్క యావరేజ్ చేస్తే క్యాన్సల్ కాదు లెక్కకి. ఇందాక క్వశ్చన్లో ఒకసారి ఇక్కడ చూడండి, 126/14 అంటే మనకి ఇక్కడ యావరేజ్ 9 వచ్చింది. అంటే ఇది 14 బుక్స్ యొక్క యావరేజ్ 9 అంటే 64 బుక్స్ యొక్క యావరేజ్ కూడా 9 కదా. 20 మందిలో ఒక వ్యక్తి దగ్గర 50 రూపాయలు ఉందంటే టోటల్ వాళ్ళ యావరేజ్ కూడా మనం 50 అంటాం కదా. సో ఇప్పుడు ఇది మామూలుగా ఇది డివిజిబుల్ బై చేస్తే ఇది 30 మెంబర్స్ది కాదు, ఇది 120 మెంబర్స్ యొక్క యావరేజ్ అని మనకు తెలుసు. ఎంత? 120 మెంబర్స్. లేదు, ఇది మామూలుగా జాగ్రత్తగా చూస్తే ఇది వీళ్ళ యావరేజ్ కదా, ఈ 120 మెంబర్స్ యొక్క యావరేజ్. ఇది ఎప్పుడు బాగా గుర్తుంచుకోండి, ఇది ఇక్కడ 9 వచ్చిందంటే ఇది 10 అన్నట్టుగా, అంటే దీనికంటే ఇది 1 ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ తక్కువ ఉంది అంటే ఇప్పుడు దీనికంటే ఇది ఎక్కువ ఉన్నట్టే కదా స్టార్టింగ్. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది వచ్చినప్పుడు ఈ 90 మెంబర్స్ యొక్క యావరేజ్ 460/30 ప్లస్ 10 అన్నట్టుగా, ఇదంతా యావరేజ్ అమ్మ, క్యాన్సల్ కాదు. అంటే ఇప్పుడు ఇది చేస్తే ఇది ఎంత వస్తుంది మనకి 760 అంతే కదా 300, 760/30. ఇది ఎంతది? 90 మెంబర్స్ యొక్క యావరేజ్. ఇది 90 మెంబర్స్ యొక్క యావరేజ్. మనకి టోటల్ కావాలంటే ఏం చేస్తాం? ఇది ఇంటూ చేస్తాం కదా, ఇది 1 ఇది 3 అప్పుడు ఏమవుతుంది? ఇది 5100 ప్లస్ 180. సో మన ఆన్సరు 5280. ఇది మన ఆన్సర్. ఇక్కడ ఏమన్నాడు? మొదట ఆ మెస్ యొక్క ఖర్చు అన్నాడు, టోటల్ అన్నాడు. టోటల్ ఎప్పటికైనా టోటల్ రావాలి అంటే యావరేజ్ ఇంటూ నెంబర్సే కదా టోటల్ రావాలి అంటే. ఒకసారి జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. కొంచెం కొన్ని క్వశ్చన్లకి టైం పడుతుంది, తప్పదు. లేదు ఇది బ్యాక్వర్డ్ కూడా చేయొచ్చు. ఈ 90 మందిది ఇంత తీసుకుంటే మళ్ళీ తర్వాత చేసుకుంటే బ్యాక్వర్డ్, కానీ ఇక్కడ ఖచ్చితంగా పాయింట్స్లో వస్తారు. కానీ ఇది ఆప్షన్ త్రూ చేయడం కొంచెం కష్టతరం అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకవేళ నేను ఎగ్జామ్ పెడితే ఈ క్వశ్చన్ని 10th క్వశ్చన్ లోపల వేసేస్తా. 10th క్వశ్చన్ లోపల వేయగానే మీరు కొంచెం క్యాన్సలేషన్లు క్యాన్సల్ చేసుకుంటూ కూర్చుంటూ ఉంటారు. ఒక ఎగ్జామ్ పేపర్ని ఏ విధంగా తయారు చేయాలో కూడా నాకు బాగా తెలుసు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ అమ్మ, ఇద్దరు కుమారులు మరియు వాళ్ళ తల్లి యొక్క సగటు వయసు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. అయితే ఆ 4 వ్యక్తుల యొక్క సగటు వయసు 19 సంవత్సరాలు. ఆ ఇద్దరు కుమారుల యొక్క సగటు వయసు 6 సంవత్సరాలు అయితే ఎంత? 6 సంవత్సరాలు అయితే ఆ తండ్రి మరియు తల్లిల వయసుల యొక్క నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ వేసినాం. అంటే ఇక్కడ 1 హస్బెండ్ అనుకుంటా, 2, 3 చిల్డ్రన్ అనుకుంటా. 2, 3 చిల్డ్రన్ అయితే 4 వైఫ్ అనుకుంటా. వీళ్ళ యొక్క యావరేజ్ కన్నా వీళ్ళ యావరేజ్ 4 ఎక్కువ అంట. అంటే వీళ్ళకన్నా వీళ్ళు 4 ఎక్కువ అంటే 1, 2, 3 అంటే 4 3s ఎంతమ్మా 12. అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది హస్బెండ్ యొక్క ఏజ్ వైఫ్ ఏజ్ కన్నా ఎంత ఎక్కువ? 12 ఇయర్స్ ఎక్కువ. ఇది కాన్సెప్ట్ నెంబర్ 1. ఆ 4 యొక్క యావరేజ్ అంటే 4 మెంబర్స్ యొక్క యావరేజ్ 19 ఇయర్స్ అంట. అంటే 4 మెంబర్స్ యొక్క యావరేజ్ 19 ఇయర్స్ అంటే 4 మెంబర్స్ టోటల్ ఎంత? 76 అన్నట్టే.
అయితే ఆ ఇద్దరు కుమారుల యొక్క వయసు అంటే ఇద్దరు కుమారుల యొక్క వయసు యావరేజ్ ఎంత అంట 6 అంట. అంటే ఆ ఇద్దరు 6 అంటే 12 కదా ఇద్దరిది టోటల్ కదా. అంటే ఆ 12 తీస్తే ఎంతమ్మా 64. అంటే వైఫ్ ప్లస్ హస్బెండ్ ప్లస్ వైఫ్ యొక్క ఏజ్ 64, హస్బెండ్ వైఫ్ యొక్క డిఫరెన్స్ 12. అయితే వాళ్ళ రేషియో అడుగుతుండమ్మా. ఏమడుగుతుండు వాళ్ళ రేషియో. మీకు ఆల్రెడీ చెప్పిన A+B A-B సరి సంఖ్యలో ఉండాలి, బేస్ సంఖ్యలో ఉంటే బేస్. అయితే ఇప్పుడు నాకు హస్బెండ్ ఏజ్ రావాలంటే ఈ రెండింటిని ఏం చేయాలి, ప్లస్ చేస్తే ఎంతమ్మా 76/2. వైఫ్ ఏజ్ రావాలంటే ఈ రెండింటిని ఏం చేయాలి, మైనస్ చేస్తే ఎంతమ్మా 52/2. అవునా, ఇది క్యాన్సర్. ఇది 4 19s 4 13s. సో వైఫ్ ఏజ్ హస్బెండ్ ఏజ్ యొక్క రేషియో 19:13. ఎక్కడ కూడా మళ్ళీ ఇక్కడ క్యాన్సల్ చేసి ఇక్కడ మామూలుగా 76/2 అంటే మళ్ళీ మనకి 38 అట్లా చేసుకొని మళ్ళీ దాన్ని క్యాన్సల్ చేసుకునే బదులు ఈ విధంగా చేయొచ్చు. ఈ విధంగా లేకుండా ఒక క్వశ్చన్ పేపర్ తయారు కాదు అని మరీ చెప్తున్నాను. అదే విధంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 1కి 2 సార్లు ఈ క్వశ్చన్ని చదువుకోండి. ఇంత సోది చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్లో. ఇవన్నీ బ్రెయిన్ క్యాలిక్యులేషన్స్ చేయాలి. సార్ చాలా లెంతీగా చెప్తున్నంటే లెంతీగా చెప్పేది కాదు. ఇది ఒకవేళ ఎగ్జామ్లో మీరు ఏ విధంగా చేయాలి అంటే ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా, ఎట్లా చేస్తున్నా చూడండి. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఎంతమ్మా 4 కదా, అంటే ఇక్కడ 12 వస్తుంది. ఎవరిది, హస్బెండ్ది వైఫ్ది. చూడు ఎంత ఈజీగా చేయొచ్చు మనకి క్వశ్చన్ అర్థమైతే. మొత్తం ఎంత 19 కదా, అంటే ఇక్కడ 76 అంటే దీంట్లో 12 తీసేస్తే ఎంత 74. అంటే ఇక్కడ జాగ్రత్త చూడండి, హస్బెండ్ వైఫ్ ఏజ్ ఇక్కడ ఎంత వస్తుంది, 12 తీస్తే 64 వస్తుంది. ఇక్కడ ఇది తీసేస్తే 12, దీన్ని ప్లస్ చేస్తే 76, మైనస్ చేస్తే 52. ఎందుకంటే బై టూ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఇది 19s, ఇది 17s, సో 13s. సో మన ఆన్సర్ ఎంత 19:13. ఎగ్జామ్లో చేసే పద్ధతి అదమ్మా. ఇందాక నేను రాసిన ఈ సోది పద్ధతి అంతా చెయ్యొద్దు. ఒకవేళ ఎగ్జామ్లో ఈ స్టెప్ కూడా వేయద్దు, ఈ 2 స్టెప్పులు వేయాలి. అంటే 2 స్టెప్పులల్లో ఆన్సర్ రావాలి. అంటే ఇది రావాలి అంటే మీకు ఒక అర్థమెటిక్ మీద ఏ విధంగా గ్రిప్ ఉండాలో మీకు అర్థమై ఉంటుంది. ఇంత పెద్ద సోది ఎందుకు వేసినంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చెప్పాలి, మ్యాథ్స్ స్టూడెంట్స్ చెప్పాలి, కొత్తగా వచ్చినోడికి చెప్పాలి, మధ్యలో ఉన్నోడికి చెప్పాలి. అన్ని తలకాయ నొప్పులు ఉంటాయి మా అర్థమెటిక్ వాళ్ళకి. అదే జిఎస్ అయితే తెలంగాణ రాజధాని ఏది అంటే హైదరాబాద్. హై ఉన్నోడికి అదే, లో ఉన్నోడికి అదే, ఏది ఉన్నోడికైనా అదే. గజని ఎన్నిసార్లు దండయాత్ర చేసినంటే 18 సార్లు. దీనికి ఎవడు హై లో అని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మేము చెప్పాలంటే లో అని సాటిస్ఫై చేయాలి, హైయోన్ని, మీడియంని, కొత్తగా వచ్చినోడిని, అసలు వాడికి ఏం సంబంధం లేనోడిని, వీళ్ళందరికీ అర్థం కావడానికి మేము ఒక మెథడ్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. అందుకే అదంతా చేయాల్సి వస్తుంది. ఎగ్జామ్ పాయింట్లో నువ్వు ఓవర్ చెప్పాల్సిన అవసరమో లేదు, గుర్తుపెట్టు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 10 క్వశ్చన్స్ ఆర్ 8 క్వశ్చన్స్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలలో దీని యొక్క కంటిన్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వెయిట్ చేయండి, నెక్స్ట్ వీడియో మీకు ఖచ్చితంగా వస్తుంది. ఈ 3rd పార్ట్ అనేది రావాలంటే ఫస్ట్ మీకు 2 పార్ట్స్ అనేది చూడాలి. సో ఆ వీడియోస్ని మిస్ కాకండి, అన్నీ చూడండి. మీకు ఇవి చూసుకున్నా కానీ మీకు మ్యాక్సిమం ఒక 30 to 50% మీకు యావరేజెస్ అనేది బేసిక్ అనేది కూడా మీకు వచ్చేస్తుంది. అంతేకాని మీరు అవే యాప్లు కొనాలి, నా యాపే కొనాలి, చెయ్యాలి అని లేదు. ఫస్ట్ కొంచెం నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, హై లెవెల్లో ప్రిపేర్. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, యాప్ మాత్రం హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో రండి, నేను క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి యావరేజ్ అనేది పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అమ్మ. అందరికీ జై హింద్.